ఎగ్జాంపుల్ అది స్టేడియం అండి, ఇక్కడ నా పొలం ఉంది, ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి నాకు? నేను అట్టి పెట్టుకుంటే నేను సంపాదించుకుంటాను కదా. వాడిచ్చే 1200 గజాల కంటే 1000 గజాల కంటే 4800 గజాలు నా చేతిలోనే ఉంటది కదా, ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వడం? అప్పుడు రైతు దగ్గర నిజంగా స్టేడియం అయిన తర్వాత ప్రభుత్వం గానీ ఎవరైనా కొనాలంటే రైతు దగ్గర కొనగలరా? మరి అదే కదా, ఎలా ఉంటది? రైతు అమ్ముతాడు దర్జాగా. హైటెక్ సిటీలో అట్లా అమ్ముకోలేదా? చివరిలో హైటెక్ సిటీలో ఫస్ట్ అమ్మకుండా మిగిలినటువంటి రైతులు ఒక 10% మంది ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఇట్లా కోటీశ్వర్లు అయ్యారు. అదే కదా కోకాపేట కనకం సినిమాలు తీసుకుంది కూడా, ఎకరం 100 కోట్ల. అట్లాంటివి ఎందుకు వచ్చినాయి అప్పుడు? అలా మిగుల్చుకున్నోడు, అమ్ముకున్నాడు, చివరికి అక్కడ వాచ్మెన్ గా పనిచేశాడు. అట్లా భూములు ఇచ్చినోడు, ముందు అమ్మేసుకున్నాడు, ముందు ఇచ్చినోళ్ళు ప్రభుత్వానికి, అమ్మినోడు కూడా ప్రభుత్వానికి ఇచ్చినోళ్ళు ఏమో వాచ్మెన్లు గాను కర్రీ పాయింట్ లో పనిచేసే వాళ్ళుగా మిగిలిపోయారు. అదే కదా తెలంగాణ ఉద్యమానికి కారణమైంది. మా ఆస్తులు తీసుకున్న వాళ్ళు ఏమో కోటీశ్వర్లు అయ్యారు, మేమేమో ఇక్కడ పనుల కింద మిగిలిపోయామనేసి. ఇప్పుడు అదే ఒక చర్చ ప్రారంభమైంది. మొత్తం వీళ్ళు ఆ చుట్టుపక్కల వీళ్ళు భూములు కొన్నారు. ఇప్పుడు ఎక్కడో ఎందుకండి వీళ్ళు అక్కడ 1000 ఎకరాలు 44,000 ఎకరాలు తీసుకుంటున్నారు కదా. రియల్ ఎస్టేట్ లింగం నేను అక్కడే ఉంది కదా, 800 ఎకరాలు ఉంటుంది దాని దగ్గర. అట్లాగే ఇంకా కొన్ని భూములు ఉన్నాయిగా రియల్ ఎస్టేట్ వాళ్ళ, అవి ఎందుకు తీసుకోరు? వాళ్ళు ఎందుకు ఇవ్వరు? రైతుల దగ్గర లేవు కదా ఆల్రెడీ. అదే వాళ్ళు ఎందుకు ఇవ్వరు? పలుకు కదా ఒకేసారి. ఇప్పుడు 100 మంది రైతులను అడిగేదానికంటే 1000 ఎకరాలు వీళ్ళ దగ్గరే ఉంది కదా, ఒక్కడితో మాట్లాడితే అయిపోతుంది కదా. శుభ్రంగా నీకు 1000